హలో అండి, వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బట్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు బికాజ్ నాకు బుడ్డోడు వల్ల అస్సలు అవ్వట్లేదు. షూట్ చేస్తుంటే ఫోన్ పగల కొట్టేస్తున్నాడు, స్టాండ్ విరగొట్టేస్తున్నాడు అనమాట. ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుందాము, కొంచెం సెట్ అయ్యాక అలా చేద్దామని అయితే ఆగాను. ఇంకా పర్సనల్ కొన్ని విషయాల వల్ల కూడా నేను వీడియోస్ అనేది చేయలేదు. ఇప్పుడైతే మనకి కార్తీక మాసం నడుస్తుంది కదా, సో నేను కార్తీక మాసంలో ప్రతిరోజు నేను పూజ అనేది చేసుకున్నాను. బట్ నేను అవి పూజలు, ఆ క్లీనింగ్స్ అవన్నీ అయితే నేను చూపించలేదు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ క్లీనింగ్ చేసుకుని కార్తీక మాసం చేసుకున్నప్పుడు లేడీస్కి ఎట్లాగో పీరియడ్స్ అలా రావడం సహజమే కదా. సో ఆ టైం తర్వాత మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ పూజలు అవన్నీ అంటే ఆ వే అయిపోయిన తర్వాత, స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రొటీన్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఆ రొటీన్ ప్రాసెస్ పీరియడ్ అయిపోయిన తర్వాత నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, మరి ఎలా పూజలు అనేది చేసుకుంటాను ఈ కార్తీక మాసంలో అన్నది అయితే నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ ఈజ్ పాస్ట్, ఎంతైనా వీడియోస్ షూట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం కార్తీక మాసం మంచి పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ పూజలు అవన్నీ చేసుకుంటాము. ఇంకా నాకు కూడా అనిపించింది ఎంత కష్టమైనా సరే చేద్దాము అని చెప్పి. సో అందుకే ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే మా ఓన్ని పడుకోబెట్టే ప్రాసెస్లో అయితే నేను ఉన్నా, ఎందుకంటే ఇంట్లో మొత్తం క్లీనింగ్ అదంతా చేసుకోవాలి కదా. సో పడుకోబెట్టిన తర్వాత ఇంకా మా ఓడు లేచాడు అనమాట. లేవడం కూడా సరే అయిపోయింది. వాడికి ఇంకేదైనా లేచిన తర్వాత ఫుడ్ అనేది రెడీ చేయాలి కాబట్టి నేను షార్ట్ వీడియోలో నేను అంతకుముందు మీకు ఆల్రెడీ షేర్ చేశాను బేబీ పౌడర్స్ అని చెప్పి. ఆ పౌడర్ అనేది నేను ఇప్పుడు స్నాక్స్గా ఇస్తున్నాను అనమాట. ఇది వచ్చి నేను ఈవినింగ్ షూట్ అనేది చేశాను, మా ఈవినింగ్ రొటీన్ అనమాట ఇది. ఇంకా రేపటి నుంచి అలాగో మనకి పూజలు అవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి, అది కాక మాకు నోములు అనమాట. సో దాంతోపాటు మొత్తం కూడా నాకు కలిసి వచ్చినట్టే క్లీనింగ్ ప్రాసెస్ కానీ ఏదన్నా సరే. ఇంకా మా వాడు లేచాడు కదా, వాడు ఇంకా అలా చూస్తున్నాడు. హాయ్ చెప్పమంటే చెప్పనని మొహం తిప్పేసుకున్నాడు చూడండి. అక్కడ అలా కూర్చోబెడితే నా కాలు మీద ఏదో ఒకటి వేసేస్తూ ఉంటాడు, అక్కడ ఉన్న వాడి చేతికి దొరికినాయి అని చెప్పి. నేను ఇంకా అక్కడ కూర్చోబెట్టి వదలను, నాకు భయం దూకేస్తాడేమో అని చెప్పి. ఇంకా వాడికి అలా పౌడర్ స్నాక్స్లో నేను అలా రొటీన్ ఎప్పుడు అంటే డే బై డే అలా ఇస్తూ ఉంటాను ఆ పౌడర్ అనేది. ఇంకా అలాగా వాడికి తినిపిస్తున్న చాకల మీద ఉన్నాడనమాట. లంచ్ అయితే సరిగ్గా చేయలేదు వాడు. ఇంకా సర్లే అని చెప్పి అంటే వీడు రెసిపీస్లో అన్నం తక్కువ తింటాడు, లిక్విడ్ టైప్ ఉన్నవి ఇష్టపడతాడు. నేను అది ఎంత కంట్రోల్ చేసినా సరే వాడికి ఏంటో మరి అన్నం అనేది అసలు తిన్నాడు. ఇంకా అలాగా తింటున్నాడు అనమాట. ఇంకా కాలిందా లేదా అని చెప్పి మామూలుగా చూస్తున్నాను. ఇక మధ్యలో లేచాడనమాట. ఇంకా పొడుకోబెట్టిన వెంటనే ఒక 15 మినిట్స్కే లేచాడు. మళ్ళీ పెట్టి మళ్ళీ పొడుకోబెట్టాను. ఇంక ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇల్లు చూసారు ఎలా ఉందో, ఎంత దరిద్రంగా ఉందో. బికాస్ పీరియడ్స్ టైంలో మనకి అన్ని కామనే కదా, స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్. ఇంకా పనుల్లో నేనైతే అస్సలు చేసుకోలేను. పిల్లోడిని చూసుకోవాలా, పనులే చేసుకోవాలి. ఇంకా పైన అయితే నేను ఇంకా చేస్తానన్నమాట. ఇక మా ఓడు ఎంత ఊపినా అసలు పడుకోవట్లేదు. ఇంకా వాడిని కుయ్యాల్లో తీసేసి ఇంకా వాడికి ఏదో ఒకటి ఇస్తానన్నమాట ఆడుకోవడానికి. సో అట్లాగే ఇచ్చి నా క్లీనింగ్ ప్రాసెస్ అనేది అయితే నేను చేస్తూ ఉన్నాను. బికాజ్ పీరియడ్ టైంలో మనం అన్నీ పట్టేసుకుంటూ ఉంటాం కదా. ఈ కార్తీక మాసం అంటేనే చాలా శుద్ధితో ఉండాలి. ఇంకా నేను పట్టుకున్నవి కానీ ఇంట్లో అన్నీ కూడా తీసి పక్కన పెట్టి మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇల్లు అయితే మేము దులిపేసాము మార్నింగ్, మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారనమాట. ఇక అవన్నీ దులిపేసి ఇంకా ఈవినింగ్ ఏంటంటే నేను కిచెన్ది ప్రాసెస్ చూసుకున్నా, మళ్ళీ వాళ్ళ వర్క్కి వెళ్ళిపోవాలి కదా ఆయన. సో అంతే, ఇంక మధ్యలో మా వాడు ఎత్తుకుని ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నాడు. సో అందుకని ఇంకా వాడిని ఎత్తుకుని అలా చేసాను. కానీ చాలా కష్టం కదండి, పిల్లల్ని పట్టుకుని మనకి హెల్త్ బాగోపోయినా ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలంటే చాలా కష్టం, ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే. ఇక మా వాడు కూడా ఎక్కువ అంత ఏడిపించాడులేండి. ఏదైనా పని చేసుకున్నానంటే వాడు ఓకే మేనేజ్ చేసుకుంటాడు. వాడు డిస్టర్బ్ అయితే చేయడు. ఇంకా నిద్రలో ఉన్నప్పుడు కానీ నిద్ర వచ్చినప్పుడు కానీ వీళ్ళు ఇసుకిస్తూ ఉంటాడు.
పడుకోబెడతానేమో పడుకోవట్లేదు, నిద్ర వచ్చేమో ఏడుస్తున్నాడు. ఇంకా అట్లాగా ఎత్తుకుని పని అనేది అయితే చేస్తున్నా. ఇక చూడాలి ఎప్పటి వరకు జరిగిద్ది అని. ఇంకా నాకు మార్నింగ్ మా హస్బెండ్ హెల్ప్ చేసి బెడ్రూము హాల్ అయితే అయిపోయింది, ఫుల్ క్లీనింగ్ ప్రాసెస్. ఇంకా ఇది ఒకటి ఉండిపోయింది అనమాట. కిచెన్ మెయిన్ కదా, కిచెన్ అయితే నేనే చేసేసుకుంటాను. అంటే అలవాటైన పనే కదా మనకి కిచెన్. ఇంకా నేను చేసుకుంటే ఇంకా మా వాడు నాకు చెయ్యి లాగేస్తుంది. చాలాసేపు ఎత్తుకున్నా. ఇంకా అటు వెళ్ళి ఆడుకోమంటే పాపం వాడు వెళ్ళాడు. టీవీ అలా పెడతా కానీ టీవీ చూడ్డు అసలు, అటు ఇటు తిరుగుతాడు, అన్నీ లాగేస్తూ ఉంటాడు. ఇంకా నేను అలా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా. ఇంకా ముందు ముందు మీకు ఒక సర్ప్రైజ్ అంటే చాలా సర్ప్రైజ్ వీడియోస్ అనేది వస్తాయి. అది అంటే నా దగ్గర ఆల్రెడీ నేను షూట్ చేసిన వీడియోస్ ఉన్నాయి, కానీ నేను అంటే నాకేంటో తెలియట్లేదు అసలు, మైండ్ అంతా అంటే రిలాక్స్గా లేదు. ఇది ఇంకా నేను ఎడిటింగ్ చేసిన వీడియోస్ కూడా నేను అసలు పోస్ట్ చేయడానికి అంటే నాకు నచ్చదు అనమాట. మెయిన్ నా మైండ్ సెట్ అనేది రిలీఫ్గా ఉండాలి. ఆ రిలీఫ్గా ఉన్నప్పుడే నేను ఇంకా ఏ పనైనా మనస్ఫూర్తిగా చేయగలను. ఇంక ఇప్పుడు దాకా డిస్టర్బెన్సెస్ అవన్నీ ఉండేసరికి నాకైతే నా వల్ల అవ్వలేదు. ఇంకా నేనైతే తీసుకోవాలంటే బోల్డ్ వీడియోస్ మా ఇంట్లో ఫంక్షన్స్ జరిగినాయి, బయటికి వెళ్ళినవి ఉన్నాయి, అవి కూడా నేను షూట్ చేసుకోవచ్చు. బట్ నా మైండ్ సెట్ అనేది సరిగ్గా లేనప్పుడు ఎంత మనకి ఆప్షన్స్ వచ్చినా నేనైతే తీసుకోను అనమాట. నాకు ఫస్ట్ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే మనం లేచిన కానించి పడుకునే వరకు మనసు ప్రశాంతంగా ఉంటేనే నేను ఏదైనా వర్క్ అనేది చేసుకోగలను. కొంచెం అటు ఇటుగా డిస్టర్బెన్స్గా అట్లా ఉంటే నేనైతే అస్సలు చేసుకోలేను, నా వల్ల కూడా అవదన్నమాట. సో ఇలాగా నేను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాను. అంటే మనకి పిల్లలు లేకపోయారు ఈజీగా టక్ అని చెప్పి అన్నీ చేసేసుకోవచ్చు. ఒకసారి వాడికి ఫుడ్ పెట్టి, ఒకసారి వాడికి పడుకోబెట్టి, ఒకసారి ఏం చేస్తున్నాడో చూసి, ఒక్కొక్కసారి మన దగ్గరికి వచ్చి ఏడిపిస్తూ ఉంటారు, అది చేయాలి ఇది చేయాలని చెప్పి. ఇంకా అలా చాలా టైం అయితే పట్టేసింది నాకు. ఒక 2-3 అవర్స్ అయినా పడుతుంది. ఇంకా నేను అన్ని దుప్పట్లు అవన్నీ కూడా చేంజ్ చేస్తున్నా. మా వాడేమో నేను అదేదో స్టాండ్ పెట్టి చేస్తున్నానని చెప్పి ఇంకా అట్లా వాడు కూడా ఇంకా క్యామ్ అట్లా ఏమీ ఇష్టపడ్డా అనమాట. కనపడతాకి నచ్చదు, మొహం తిప్పేసుకుంటాడు. ఇంక ఇప్పుడు ఏంటంటే మొత్తం క్లీనింగ్ వంటగది అంతా అయిపోయింది. ఇంకా మార్నింగ్ అదంతా దులిపానని చెప్పాను కదా, ఇంకా కర్టన్స్ అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేద్దామని చెప్పి, ఎప్పుడైతే నేను మెస్ తీసానో కరెక్ట్గా ఖచ్చితంగా వచ్చేస్తాడనమాట రయ్యమని చెప్పి. ఇంకా మా వాడు ఇంకా అది ఇష్టం, పార్కింగ్ ప్లేస్ అంతా ఇంకా వాడిదే. ఇంకా మాకు వాషింగ్ మిషన్ అనేది పార్కింగ్ ప్లేస్లో ఉంటుంది. సో అందుకని నేను బయటకు వచ్చాను. ఇక మా వాడు ఆడుకుంటూ ఉంటాడు. నేను ఇంకా అలా వాషింగ్ మిషన్లో ఇంకా వేసేసి నేను ఇంకా ఇంట్లో ఉన్న మిగతా ప్రాసెస్ అనేది అయితే నేను కంటిన్యూ చేస్తాను. ఆల్రెడీ దులపడాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ మిర్రర్స్ అవి కూడా అన్నీ పట్టేసుకుంటాం కదా. కార్తీక మాసంలో అంతా శుద్ధిగా ఉండాలి కాబట్టి నేను ప్రతిదీ కూడా నీట్గా అన్నీ కూడా క్లీనింగ్ అనేది చేసుకుంటా. ఓపిక ఉన్నంత వరకు చేసుకుంటా. ఇంకా నాకు ఓపిక లేదంటే మాత్రం ఫ్రాంక్గా చెప్పేస్తున్నా వదిలేస్తాను అనమాట. ఇంకా దేవుడికి వదిలేస్తాను ఏదైతే అది అయిందని చెప్పి. ఇంకా అలాగా ప్రాసెస్ అన్నది అయింది. నెక్స్ట్ అయితే నేను గుమ్మాలు అనేది తుడుచుకుంటున్నా. ఇంకా మా వాడు చూసాడా, ఎప్పుడో తలుపు తీస్తానా, ఎప్పుడు ఉరికేద్దామా అని చూస్తాడు. నాకేమో వీడు బయటకు వెళ్తే పిచ్చ భయం అనమాట. మాకు పైన స్నూపీ అంటే కుక్క ఉంటుంది అనమాట. నాకు అసలు కుక్క అంటే చాలా భయం. నాకు వీడు వెళ్ళిపోతాడు, తెలియదు కదా చిన్నపిల్లకి. అప్పటికే ఆంటీ వాళ్ళు గేట్స్ అవన్నీ వేస్తారు, కానీ ఏమో తెలియదు, ఒక తెలియని చిన్న భయం ఉంటుంది. సో వాడిని నేను అసలు ఎక్కడికి పంపించను అనమాట. ఒకవేళ బయటికి నేను తీసుకెళ్ళిన వాడు వెనకాలే ఉంటాను. నేను పనంతా ఆపేసుకుని ముందు పిల్లోడినే చూసుకుంటాను. అంత వాడిని బయటకు వదిలేసి, మాకు పార్కింగ్ ప్లేస్ అంతా ఖాళీగానే ఉంటుంది. గేట్స్ కూడా పెద్ద గేట్స్, వాడు తీయడానికి కూడా ఉండదు. లాక్స్ అన్నీ వేసేసి ఉన్నా సరే నాకు ఒక చిన్న భయం అనమాట, ఏమో తెలీదు. ఇంకా భయానికి నేనైతే వెళ్తేనే బయటికి తీసుకెళ్తా, లేకపోతే ఇంట్లోనే ఉంచుతాను. అలాగే ఇల్లు మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మాప్ పెడుతున్నాను. ఈ మాప్ పెట్టాక పనంతా అయిపోయిందని చెప్పి ఒక ఊపిరి అనేది పీల్చుకుంటాం అనమాట. అంతే కదా, ఇంట్లో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అమ్మయ్య ఏదో సాధించామని అనిపిస్తుంది. ఇంకా నేను అలా మాప్ పెడుతుంటే మా వాడు చూడండి వెళ్ళి తొక్కేద్దామని చెప్పి అయితే చూస్తాడు.
ఆ తడి మీద తొక్కేసి అడుగులు ఉంటాయి పడతాయి కదా, ఆ అడుగులు చూసుకుంటే సంతోషపడతాడనమాట. నాకేమో ఓపిక లేదు, వాడు వెళ్ళి తొక్కితే మళ్ళీ నేను మాప్ చేయాలి, నా వల్ల అవ్వదు. ఇంకా క్లీనింగ్ అయితే ప్రాసెస్ అయిపోయింది. ఇంకా మా వాడికి స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ పూజకి సంబంధించిన క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, మనం పీరియడ్స్ తర్వాత మళ్ళీ పూజ అనేది ఎంత రోజు క్లీనింగ్ చేసుకున్నా అది క్లీనింగ్ చేసుకోకుండా అయితే ఉండకూడదు. సో నెక్స్ట్ అయితే నా ప్రాసెస్ ఇప్పటికి ఇంకా 10 అయిపోయింది. మా హస్బెండ్ వచ్చాక నేను స్నానం చేసి పూజ గదికి రావాలి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి 10 అయిపోయింది. ఇంకా 10 అయినా సరే నాకు ఇంకా బద్ధకంతో ఉన్నా, నా వల్ల అవ్వకపోయినా సరే మనకు తప్పదు, ఇంకా చేయాల్సిందే పిల్లలు ఉన్నప్పుడు. అదే మా వాడు కొంచెం పెద్ద అయితే వాడిని టీవీ పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళేదాన్ని. ఇంకా చిన్న పిల్లోడు కదా, ఇంకా అవ్వదు. కాబట్టి మా హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తడి బట్టలతోనే ఉండి, ఇంకా నాకు చలి వచ్చేసింది అనమాట ఫుల్గా, మొత్తం బట్టలన్నీ తడిసిపోయినాయి. ఇంకా ఆ చలి వచ్చిన సరే అలాగే ఉన్నాను ఇంకా పిల్లోడి కోసం. ఇంకా మా వాడికి స్నానం చేపించి నేను కూడా స్నానం చేసేసి ఇంకా ఫొటోస్ అనేవి అన్నీ క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. మా వాడైతే సాయిబాబా అంటే ఇష్టమేమో మేబీ, ఎప్పుడు చూసినా సాయిబాబా ఫోటో కోసం ఎతుక్కుంటాడు అనమాట. నేను అదే ఆలోచిస్తున్నాను, అక్కడ తీస్తాడా లేదా, కింద పెట్టాను సాయిబాబా బొమ్మ, తీస్తాడా లేదా అని చూస్తున్నా. ఇంక మా వాడు ఎతుక్కుంటున్నాడు అక్కడ. ఫస్ట్ వినాయక బొమ్మ చూశాడు, ఓకే అదే అనుకుంటాడేమో అని అనుకున్నా, బట్ చూసారా పక్కన పెట్టేశాడు. ఇంకా సాయిబాబా బొమ్మ తీశాడు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సాయిబాబా బొమ్మకి కిస్ చేస్తున్నాడు చూడండి అక్కడ, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలా. బట్ హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే వాడి పేరు మోక్షిక్ సాయి. మా మమ్మీ అంటే అబ్బాయి పుడితే మొక్కుకున్నారనమాట, సాయి అని చెప్పి పేరు పెట్టాలని చెప్పి. ఎందుకంటే ఇద్దరం ఆడపిల్లలమే కాబట్టి కొన్ని ఉంటాయి కదా పెద్దోళ్ళకి వీళ్ళు పుడితే బాగుండు అని చెప్పి. అమ్మాయి మాకైతే అమ్మాయి అయినా ఓకే, అబ్బాయి అయినా ఓకే. మా హస్బెండ్కి అయితే మెయిన్ అమ్మాయే కావాలి. కానీ దేవుడి దేవల్ల మా అమ్మ కోరిక నెరవేరింది, అందుకని సాయి అని అయితే పెట్టామన్నమాట, మోక్షిక్ సాయి అని చెప్పి. ఇంకా సాయి బొమ్మని అలా కిస్ చేయగానే నేను షాక్. ఇంకా మా వాడు అన్నీ లాగేస్తున్నాడు. ఇక మా హస్బెండ్ పట్టుకున్నారనమాట. అప్పటి వరకు అయితే డిన్నర్ చేస్తున్నారు. ఇంకా అయిపోయిన తర్వాత పట్టుకున్నాక నేనైతే అన్నీ కూడా మొత్తం బొట్లు అవన్నీ పెట్టేసి నీట్గా పేపర్ అనేది చేంజ్ చేసేసి బొట్లు పెట్టేసి నీట్గా అలా ఫోటోలు పెట్టేసి మార్నింగ్ నుంచి ఇంకా నా పూజలు అనేది అయితే స్టార్ట్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ మై యూట్యూబ్ ఛానల్.